గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, తుంటి ఎముక విరగటం, ఆ తర్వాత ఆసుపత్రి పాలు కావటం, చాలా కాలం విశ్రాంతి తీసుకున్న తర్వాత కేసీఆర్ ఆ మధ్య బయటకు వచ్చారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలో అసెంబ్లీలో నిర్వహించిన బడ్జెట్ సమావేశాలకు వస్తారని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఆయన ఆ సమావేశాలకు హాజరు కాలేదు. అయితే కృష్ణా జలాల పరిరక్షణ కోసం నల్గొండ వేదికగా మంగళవారం నిర్వహించిన సభకు మాత్రం హాజరయ్యారు. పార్లమెంటు ఎన్నికలు ఉండటం, పార్టీ స్థితి రోజురోజుకు దిగజారిపోతుండటంతో క్యాడర్లో ఉత్తేజం పెంచేందుకు నల్గొండ, ఖమ్మం, పాలమూరు జిల్లాల నుంచి భారత రాష్ట్ర సమితి నాయకులు భారీగా జనసమీకరణ చేశారు. త్వరలో పార్లమెంటు ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఒక్కొక్కరుగా నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న నేపథ్యంలో కేసీఆర్ ఈ సభా వేదికగా శ్రేణుల్లో ఉత్తేజం నింపే ప్రయత్నం చేశారు. సహజంగా తనకు అలవాటైన సెంటిమెంటును ప్రజల్లో రాజేసే ప్రయత్నం చేశారు. సభల్లో కేసీఆర్ ఉద్వేగంగా మాట్లాడారు. కట్టె కాలే వరకు తెలంగాణ కోసమే కొట్లాడుతానని ప్రకటించారు. ఇది రాజకీయ సభ కాదని ఉద్యమ సభ అని కేసీఆర్ అన్నారు. నాకు కాలు విరిగింది, కుంటుకుంటూ వచ్చాను. ఇంత ఆయాసంతో ఇక్కడి దాకా రావాల్సిన అవసరం నాకేముంది? కొందరికి ఇది రాజకీయం, మనం పెట్టింది ఉద్యమ సభ. కృష్ణా జలాల మీద మనకు హక్కు ఉంది. ఇది మనందరి జీవన్మరణ సమస్య. ఈ మాట 24 సంవత్సరాల నుంచి పక్షిలాగా తిరుగుకుంటూ రాష్ట్రం మొత్తానికి చెబుతున్నా. అటు కృష్ణా నీళ్లు కావచ్చు, ఇటు గోదావరి నీళ్లు కావచ్చు. నీళ్లు అనేవి లేకుంటే మనకు బతుకు లేదు. ఆ ఉన్న నీళ్లు సరిగ్గా లేకపోతే మన బతుకులు ఆగమైపోతాయి అంటూ ప్రజల్లో కేసీఆర్ సెంటిమెంటు రగిలించే ప్రయత్నం చేశారు. ఈ సభలో మేడిగడ్డ విషయాన్ని ప్రస్తావించని కేసీఆర్ కేవలం ఫ్లోరైడ్ సమస్యను మాత్రమే ప్రస్తావించారు. భారత రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఫ్లోరైడ్ సమస్య పరిష్కారమైందని కేసీఆర్ అన్నారు. ఇదే విషయాన్ని ఇక్కడి ప్రజలు పలుమార్లు చెప్పారని గుర్తు చేశారు. భగీరథ నీళ్ల ద్వారా ప్రజల దాహార్తి తీర్చామని కేసీఆర్ అన్నారు. తాము చేసిన ఉద్యమం వల్లే కాంగ్రెస్ నాయకులు శాసనసభలో కృష్ణానదిపై నిర్మించిన ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించబోమని తీర్మానం చేశారని గుర్తు చేశారు. కేసీఆర్ అంటే తెలంగాణ అంటే కేసీఆర్. అలాంటి నన్ను రాష్ట్రంలో తిరగబోనివ్వమని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిదేనా? నన్నెవడు తెలంగాణలో తిరగనియంది? అంత దమ్ముందా? కేసీఆర్ని అడ్డుకుంటారా అని కేసీఆర్ ఉద్వేగంగా మాట్లాడారు. ఇది రాజకీయ సభ కాదంటూనే పదే రాజకీయ సంబంధమైన వ్యాఖ్యలను కేసీఆర్ చేశారు. త్వరలో పార్లమెంటు ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కేసీఆర్ నల్గొండలో సభ నిర్వహించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. రైతాంగానికి మీరందరూ సంతోషంగా నడింట పడుకొని పంటలు పండించారు. పాములు గర్వంగా, తేలు గర్వంగా బాయిలకాడికి పోలే. కేసీఆర్ గవర్నమెంట్ పోగానే కట్కేసినట్టే బంద్ అవుతుంది ఆ కరెంటు. నేను 9 ఏళ్ళు ఇచ్చిన కరెంటు ఏం రోగమైంది? ఏం దానికి ఏమైనా మాయరోగం వచ్చిందా? యాడికి బాయా కరెంటు? ఎటు బాయే? దద్దమ్మల రాజ్యం ఉంటే గట్లనే ఉంటది, చాతగాని చవటల రాజ్యం ఉంటే గట్లనే ఉంటది. నీకు తెలివి లేక, నడపరాక, చాతగాక ఇలా మంది మీద బదనాం పెట్టి బతుకుదాం అనుకుంటున్నారా? అట్లా కాదు బిడ్డ, జాగ్రత్త. బతకనీయం, ఎంబడబడతాం, వేటాడతాం. అన్నదాతలను పట్టుకొని, రైతులను పట్టుకొని రైతు బంధు అడిగాను చెప్పుతోని కొట్టున్నట్టవా? ఎన్ని గుండెలురా మీకు? ఎట్లా మాట్లాడతారు? కండకావరమా? కన్ను నెత్తికొచ్చినాయా? ప్రజలని నానేది అట్లా. ఒక్క మాట చెప్తున్న, జాగ్రత్త. నోడు దురిసి మాట్లాడటోళ్ళారా? చెప్పులు పంటలు పండించే రైతులకు కూడా ఉంటాయి. రైతుల చెప్పులు ఎట్లుంటాయి? బందోబస్తుకుంటాయి. బాగా రైతుల చెప్పులు ఎట్లుంటాయి? బందోబస్తుకుంటాయి, గట్టిగా ఉంటాయి. ఒక్కటే చెప్పు దెబ్బతో మూడు పళ్ళు ఊసిపోతాయి. కేసీఆర్ సెలవు నల్గొండ అంటే కేసీఆర్ను తిరగనీయం. ఇంత మగోళ్ళ కేసీఆర్ను తిరగనియారట. తెలంగాణ తెచ్చిన కేసీఆర్నే తిరగనియారా? ఏం చేస్తారు? చంపేస్తారద్దా? చంపుతావా? వ్యాపారం చంపుతావుదా? కేసీఆర్ని చంపి మీరు ఉంటారా? మేడిగడ్డ పోతాము, బూరుగడ్డకు పోతాం, బొందలగడ్డకు పోతాము. ఏ తోకమట్టున్నది మేడిగడ్డ అక్కడ. మీ బండారం బిడ్డ ఈ స్టేజ్ మీద కూర్చున్న నాయకులు మేము అవుతున్నాము. ఈ అసెంబ్లీ అయిపోయిన తర్వాత మేము కూడా అడిగి పోతాం, మీ చరిత్ర మొత్తం ఎండగడతాం. లంగ చేత పెట్టి పోయిన ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, బట్టగాల్చి మీదేయాలని మేము మేడిగడ్డ పోతాం. ఏం బిక్తాం? మేడిగడ్డ కాడ పోయి
ఎందుకు పోతున్నావు మేడిగడ్డకు? దమ్ముంటే నీళ్ళు ఎత్తిపోయి, నీళ్ళున్నాయి, కాపర్ డ్యామ్ పెట్టి కూడా నీళ్ళు ఎత్తిపోయచ్చు. రైతుల ఈ కాలంలో కొత్తం. అప్పుడు మేం గిట్లే మాట్లాడన్నా, ఈ పద్ధతి అనుసరించానా? మిగిలితారా మీరు నశంలకు కూడా? ఈ అహంకారంతో, దుర్మార్గమైన విధానంతో నదుల నీళ్ళ మీద నీకు అవగాహన లేదు. నన్ను అడగనట్టు నేను చెప్పు కదా, అడిగే సంస్కారం ఉండద్దా, తెలివి ఉండద్దా? అన్నా ఏం దగ్గర ఇట్లా అంటాను, కేఆర్ఎంకి అప్పచెప్పమంటాను, ఏం చేయాలి? ఈ పొన్నాల లక్ష్మయ్య గారు ఉన్నాడు, హరీష్ రావు ఉన్నాడు, నేనున్నా, కడియం సిఆర్ ఉన్నాడు, నీళ్ళ మీద పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఎవరిని అడిగినా చెప్పుతుంటాం కదా, మీకు తెలివి లేకపోతే. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.